హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకటేశ్వర్. ఇప్పుడే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ చూసి వచ్చాను. ఏఎంబి స్క్రీన్ 3లో చూశాను. సినిమా నాకు అస్సలు నచ్చలేదు. ఏ రకంగా అంటే, ఇప్పుడు 2009లో అవతార్ రిలీజ్ అయింది కదా, అది చిన్నప్పుడు చూసినప్పుడు ఓ వావ్ వావ్ వాట్ అ వరల్డ్ అనిపించింది. దానికంటే కూడా 2022లో ఐమాక్స్లో దాన్ని రిలీజ్ చేశారు. వే ఆఫ్ వాటర్కి కపుల్ ఆఫ్ మంత్స్ ముందు ఐమాక్స్ రిలీజ్ జరిగితే అప్పుడు వెళ్ళి చూశాను ఐమాక్స్లో. దాట్ టైమ్ ఇట్ హిట్ మీ అంతకంటే ఎక్కువ. ఐ వాజ్ జస్ట్ బ్లోన్ అవే బై ద షేర్ ఇమాజినేషన్, ది ఆడాసిటీ ఆన్ డిస్ప్లే. లైక్ ఎంత అంబిషియస్ రా బాబు, ఎట్లా ఒక కొత్త ప్రపంచానికి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ తీసుకెళ్ళి మనల్ని కూర్చోబెట్టేశారు. వే ఆఫ్ వాటర్ 13 ఏళ్ల తర్వాత వచ్చినప్పుడు ఓకే, దానికి హైప్ లేదు. అవతార్ అనే దానికి పెద్ద కల్చరల్ ఇంపాక్ట్ లేదు అనే మాటలు మనకి వినిపిస్తున్నప్పటికీ, అవతార్ ఈ ఫ్రాంచైజ్ అనేది ఇట్స్ అ గ్లోబల్ ఫిల్మ్ ఈవెంట్. అది ఎందుకంటే దట్స్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద 2009 ఫిల్మ్. అట్లానే 2022లో కూడా ఈ వే ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు ఓకే, రిటర్నింగ్ టు పాండోరా, రిటర్నింగ్ టు దాట్ వరల్డ్. అండ్ దానికి తోడుగా ఇప్పుడు దీంట్లో ఒక కొత్త అండర్ వాటర్ వరల్డ్ అని, ఐ మీన్ ఒక అండర్ వాటర్ క్రియేచర్స్ అని, వాటర్ వరల్డ్ అని, లైక్ ఆ వాటర్ అనే ఎలిమెంట్ ని సూపర్ గా సెల్ చేశారు. ఓకే, సో దట్ వాస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ప్లస్ సీక్వెల్ ఉంటాయి కాబట్టి ఆల్ ఆఫ్ us వర్ వెరీ ఎక్సైటెడ్. థర్డ్ సినిమా వచ్చేపాటికి ప్రాబ్లం ఏంటంటే, అసలు ఏ రకంగాను ఫస్ట్ సినిమా అండ్ సెకండ్ సినిమా దాన్ని దాటి వాటిలో ఉన్న సర్ప్రైజెస్ లేకపోతే వాటిలో ఉండే ఒక ఆ ఇన్స్పైరింగ్ నేచర్ అనేది ఇందులో ఉండదు. మొత్తం చూసేసాం. ఇప్పుడు పార్ట్ 1లో ఆ వరల్డ్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలిమెంట్, లైక్ దాంట్లో చెట్టు ఎలా ఉంటుంది, దాంట్లో ఉండే క్రీచర్స్ అవన్నీ చూస్తుంటే ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అనిపించింది కదా. సెకండ్ దాంట్లో కొంచెం ఫెమిలియారిటీ అనిపించినప్పటికీ ఆ వరల్డ్కి ఒక చిన్న ఎక్స్టెన్షన్ లాగా కనిపించింది. ఇందులో అసలు ఏమీ లేదనిపించింది నాకు. ఇట్స్ లిటరలీ లైక్ ఎ రీహాష్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ అండ్ ద సెకండ్ ఫిల్మ్. విజువల్స్ బ్యూటిఫుల్ ఉంటాయి, లైక్ బ్రిలియంట్ అని, గాబ్ స్మాకింగ్ అని, గ్లోరియస్, స్పెక్టాక్యులర్, అటువంటి ఎన్ని అడ్జెక్టివ్స్ వాడినా, ఎన్ని హైపర్బోల్స్ వాడినా వాటికి తక్కువే. బికాస్ ద విజువల్స్, ద ఇమేజరీ ఈస్ ఫకింగ్ బ్రిలియంట్. బట్ ఆ ఇమేజెస్ అనేవి దేనికి సర్వ్ చేస్తున్నాయి అక్కడ లేదు. ఇట్ ఫెల్ట్ లైక్ ఎ ఫోర్స్డ్ ఫ్రాంచైజీ ఎక్స్పాన్షన్ తప్ప జెన్యూన్ గానే ఈ కథకి ఈ క్యారెక్టర్స్ కి ఈ కంటిన్యూషన్, ఈ ఎక్స్టెన్షన్ అవసరం అనే ఫీలింగ్ నాకు ఎక్కడా కలగల సినిమా చూస్తున్నంతసేపు. ప్లస్ 197 minutes. నేను లెంత్ ని ఎప్పుడు కంప్లైంట్ చెయ్యను లెంత్ గురించి. దురంధర్ 2 సార్లు చూశాను నేను. ఆ స్టోరీ ఎంత ఉందో ఆ స్టోరీ డిసైడ్ చేసుకుంటది లెంత్ అనేది. ఇక్కడ బికాస్ ఐ జస్ట్ కుడెంట్ ఇన్వెస్ట్ ఇన్ ద స్టోరీ, ఎవ్రీ సీన్ ఫెల్ట్ లైక్ అన్ ఆర్. అసలు చాలా అంటే చాలా బోర్ కొట్టింది, పిచ్చ బోర్ కొట్టింది. ఎందుకంటే అవే క్యారెక్టర్స్ గ్రోత్ ఉండదు, డైనమిక్ ఏం మారదు, విలన్ వాడే, కాన్ఫ్లిక్ట్ అదే, సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. నాకు పర్పస్ కనిపించలేదు, ఒక యూఎస్పీ కనిపించలేదు. వే ఆఫ్ వాటర్ కి ఆ వాటర్ వరల్డ్ అనే ఒక యూఎస్పీ అయినా ఉండింది, ఇక్కడ ఏం లేదు. ఫైర్ అండ్ యాష్ అని ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చారు, వరాంగ్ అని చెప్పి. అది ఇట్స్ సచ్ నాకెందుకో చాలా డిజానెస్ట్ గా అనిపించింది. అది ఇటువంటి ఇంకొక క్లాన్ తీసుకొచ్చి ఇంకో సినిమా నడిపించవచ్చు కావాలంటే. ఎండే లేదు దీనికి. నాట్ ఎక్సైటింగ్ ఆన్ ఎనీ లెవెల్. ఇట్స్ జస్ట్ అ రీహాష్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ కంబైన్డ్ విత్ ద టెరైన్ ఆఫ్ ద సెకండ్ ఫిల్మ్. అది యాక్షన్ సెట్ పీసెస్ తీసుకోండి, ఎండింగ్ అయితే మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఆల్ ఈజ్ లాస్ట్ మూమెంట్ అనేది ఒకటి వచ్చినప్పుడు ఇప్పుడు కొన్ని క్రియేచర్స్ వస్తాయి, అందరు మళ్ళీ కలిసి ఫైట్ చేస్తారు, అదే జరుగుతాయి. పార్ట్ 1 పార్ట్ 2 చూసిన నాకైతే అసలు ఎటువంటి ఎగ్జైట్మెంట్ ఇందులో కలిగించలేదు. ఒక పాయింట్లో అది ప్రీ క్లైమాక్స్ అనాలో, సెకండ్ యాక్ట్ ఎండింగ్, థర్డ్ యాక్ట్ బిగినింగ్ అనాలో నాకు తెలియదు. ఎందుకంటే దాని తర్వాత గంట జరిగింది సినిమా. అక్కడ ఈ జేక్ సలీ అనే అతను హీ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్, హీ హ్యాస్ టు కిల్ సమ్వన్ ఈవెన్ దో హీఈస్ నాట్, he has to do it, he thinks that's the only way. అక్కడ ఒక్క చోట కొంచెం ఇన్వెస్ట్ అయ్యాను తప్ప మిగిలిందంతా వాజ్ టెంపర్ టెస్టింగ్. నేను ఎప్పుడు చూడొద్దు అని నేను చెప్పను, కానీ మీకు అగైన్ ఒక 3D సినిమా, మంచి 3D విజువల్స్ అన్ని బాగున్నాయి. సో మంచి థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద ఒక మంచి విజువల్స్ నాకు చూడాలి అని అనుకుంటే మీకు ట్రైలర్ నచ్చితే మీ ఇష్టం. నాకైతే నచ్చలేదు. ఎందుకంటే చెప్పా కదా, ఇలా తీసుకుంటూ వెళ్తే ఇంకో 20 సినిమాలు తీయచ్చు, ఇంకో 30 సినిమాలు తీయచ్చు. ఇంకొక ల్యాండ్ తీసుకోవచ్చు, ఇంకొక ఎలిమెంట్ తీసుకురావచ్చు. ఆ కాన్ఫ్లిక్ట్ని కూడా ఏదో ఒక రకంగా లాగొచ్చు, దానికి క్లోజర్ ఇవ్వకుండా లాగుతానే ఉండొచ్చు. పిల్లలు పెద్దోళ్ళై వాళ్ళకి పిల్లలు పుట్టేంత వరకు కూడా అది లాగుతూనే ఉండొచ్చు. కానీ నాకైతే అది ఏ రకంగానూ ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అవతార్ ఒరిజినల్ ఫిల్మ్ ఉంది కదా 2009, దాన్ని నేను ఒక 4-5 times చూసుకుంటా, లైక్ ప్రాపర్గా ఫుల్ ఫిల్మ్.
దాన్ని ఒక 10వ సారి రీవాచ్ చేస్తే వచ్చే ఒక ఆ ఫీలింగ్ అనేది ఇందులో ఫస్ట్ టైం కూడా నాకు కలిగినట్టు లేదు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు బుల్ టెక్ ప్రో ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.